హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొంత వర్క్ ఉండడం వల్ల ఈరోజు చాప్టర్ని అప్లోడ్ చేయడం కొంత లేట్ అయింది. ఈలోపు నేను రిసీవ్ చేసుకున్న కొన్ని కామెంట్స్ మీరు నా స్క్రీన్ మీద చూడొచ్చు. జశ్వంత్ అడారి వెయిటింగ్ ఫర్ 10th క్లాస్ పాలినామియల్ పేపర్. అలాగే అవినాష్, తను రెగ్యులర్గా నాకు కామెంట్ చేస్తూనే ఉంటాడు, ఈరోజు చాప్టర్ పెట్టలేదా. అండ్ రోహిత్, సో తను వైజాగ్లో ఉంటాడనమాట. సో వీళ్ళెవరు నా స్టూడెంట్స్ అయితే కాదు, బట్ కేవలం ఒక సబ్స్క్రైబ్ ద్వారా మాత్రమే, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే వీళ్ళు నాకు స్టూడెంట్స్గా ఉన్నారనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ ఈ వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం, దాని ద్వారా నేను మీ కామెంట్స్ని రిసీవ్ చేసుకోవడం. సో ఇట్స్ ఆల్రెడీ 15 minutes లేట్, ప్లీజ్ అప్లోడ్ ఫాస్ట్. ఓకే, సో దీంతో పాటు ఇంకొన్ని కామెంట్స్ ఇక్కడ చూడండి. నిన్న 1.7K సబ్స్క్రైబర్స్ రావడంతోనే మాస్టర్ గేమింగ్ వైటీ అంట. సో థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ 1.7K సబ్స్క్రైబర్స్. అలాగే రోహిత్, కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ 1.71K సబ్స్క్రైబర్స్. ఐ ప్రే గాడ్ దట్ యూ విల్ బీ హ్యాపీ. సో హ్యాపీ 1.7K కంటే కూడా, సో మీలాంటి ఇంకా మంచి మంచి స్టూడెంట్స్ నాతో కనెక్ట్ అవుతున్నారన్న విషయం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సబ్స్క్రైబర్స్దే ఉంది. సో బట్ ఎందుకంటే మనం ఏదో ఒక వీడియో చేసినప్పుడు ఈ విధంగా రెస్పాండ్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉండాలి కదా. తను ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, వైజాగ్ అంట. సో నేను ఉండేది అయితే నెల్లూరు. సో ఎక్కడో విశాఖపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉండే ఒక స్టూడెంట్తో కనెక్ట్ అయ్యానంటే నాకు సో చాలా హ్యాపీ అనమాట. సో బోర్ కొట్టిస్తున్నాను అనుకోకపోతే కొంచెం, ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ ఏం చేస్తానంటే నన్ను ఒక చిన్న బూస్టప్ ఇస్తాను అనమాట. ఓకే, అలాగే నేను ఒక పోలింగ్ కూడా నేను పెట్టాను అనమాట. సో నా 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీకు హెల్ప్ అవుతున్నాయంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 128 మెంబర్స్ ఓట్ చేస్తే దీనికి 90% ఎస్ అండ్ జస్ట్ ఓన్లీ 10% మాత్రమే నో అని వచ్చింది. బట్ వాళ్ళకి ఎక్కడ ఎందుకు హెల్ప్ అవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ కొందరైతే నాకు తెలుగు మీడియం పేపర్స్ కూడా అడుగుతున్నారు. సో వీలైతే నేను అప్లోడ్ చేయడానికి మీద ట్రై చేస్తాను ఎక్కడైనా నాకు దొరికితే. ఓకే, సో బట్ ఫైనల్లీ 90% అంటే అదేమి చిన్న నెంబర్ అయితే కాదు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఓటింగ్. ఇంకెవరైనా ఓట్ చేయకుండా ఉంటే దయచేసి కమ్యూనిటీలోకి వెళ్ళి మీకేమనిపించిందో ఓట్ చేయండి. దాంతోపాటు ఇక్కడ ఇంకొన్ని కామెంట్స్ మీరు చూడొచ్చు అనమాట. ఎస్, 100% యూస్ఫుల్, 100% యూస్ఫుల్. ఇంకా చూడండి. సో ఇవన్నీ జస్ట్ నాకు బూస్టప్ అనమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. కాన్సెప్ట్ ఏంటంటే పాలినామియల్ చాప్టర్ అనమాట. సో పాలినామియల్లో ఫస్ట్ క్వశ్చన్, ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రిప్రజెంట్. సో మామూలుగా ఎక్స్ స్క్వేర్ అనే గ్రాఫ్ అనేది పెరాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ రాయాల్సిన ఆన్సర్ పెరాబోలా. ఓకే, పెరాబోలా. అండ్ 2 and 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివింగ్ క్యూబిక్ పాలినామియల్. సో ఫైండ్ ద థర్డ్ జీరో. మామూలుగా ఇక్కడ మనకు 2 జీరోస్ ఇచ్చాడు కదా. సో క్యూబిక్ పాలినామియల్లో 3 జీరోస్ ఉంటాయి. వాటిని మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనుకుందాం. అంటే ఆ 3 జీరోస్ని ఆల్ఫా బీటా గామా అనుకుంటే యాక్చువల్గా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆల్ఫా అంటే 2, బీటా అంటే 3గా తీసుకోండి. 2 + 3 అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -b అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని బీగా తీసుకుంటాం. ఇక్కడ -5 అవుతుంది అన్నమాట అది. అలాగే బై ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1గా తీసుకుంటాం. ఓకేనా. సో 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది ఇక్కడ. ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -5 కాబట్టి దెన్ గామా ఈక్వల్ టు 5 - 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు, రైట్. సో థర్డ్ జీరో ఏమవుతుందంటే దట్ ఈస్ 0నే. ఓకే, సో వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిగ్రీ. డిగ్రీ అంటే తెలుసు కదా, హైయెస్ట్ పవర్ని తీసుకుంటాం. సో 7 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఈ పాలినామియల్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ వేరియబుల్ ఎక్స్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్, క్వాడ్రాటిక్ అంటేనే సెకండ్ డిగ్రీ పాలినామియల్ కదా. సో ఏం రాస్తాం ఇక్కడ, ax² ప్లస్ bx ప్లస్ c. సో ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. అయితే ఇక్కడ మనం కంపల్సరీగా రాయాల్సిన కండిషన్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 రాస్తేనే వీటికి మార్క్స్ పడతాయి, లేకుంటే పడవు. ఓకే, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కనుక ఒకవేళ 0 కనుక అయితే మీకు మిగిలిది ఓన్లీ bx ప్లస్ c విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్ విత్ 1 వేరియబుల్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ అడిగింది మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ 1 వేరియబుల్ అన్నప్పుడు
ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనే పాయింట్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ b ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ x యాక్సిస్ అట్ ఎగ్జాక్ట్లీ at a point. సో విచ్ ఇంటర్సెక్ట్ x యాక్సిస్ అన్నాడంటే x యాక్సిస్ మీద అది ఇంటర్సెక్ట్ అవుతుంది కదా. x యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అవుతుందంటే అక్కడ y కోఆర్డినేట్ ఉండదు కాబట్టి yని 0 అనుకుందాం. అంటే ఇక్కడ yని 0 అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ b కాబట్టి దెన్ ax ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది -b అవుతుంది. మరి x ఈజ్ ఈక్వల్ టు -b/a అవుతుంది అనమాట. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు -b/, మరి అప్పుడు ఆ పాయింట్ ఏమవుతుంది, -b/a, 0. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద లీనియర్ పాలినామిల్ ax మైనస్ b. సో దీన్ని 0 కనుక్కోవాలంటే జస్ట్ ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి. మరి 0 అనుకున్న తర్వాత ax ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది కదా, అండ్ x ఈజ్ ఈక్వల్ టు b/a అవుతుంది అన్నమాట. ఓకే, రైట్, x ఈజ్ ఈక్వల్ టు b/a. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద గ్రాఫ్. ఇక్కడ కర్వ్ ఎన్నిసార్లు కట్ అయిందో చూడండి. ఇక్కడ ఒక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, 3 టైమ్స్ కట్ అయింది కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ 3 జీరోస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. 9లో ఏమి ఇచ్చాడు ఇక్కడ, క్వాడ్రిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ √2 అండ్ -2. అంటే ఆల్ఫా ప్లస్ బీటాని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ ఆల్ఫా అంటే √2, బీటా అంటే -√2. √2 -√2 అంటే 0 కదా, అది. మరి ఆల్ఫా ఇంటూ బీటా ఏమవ్వాలి, √2 ఇంటూ -√2. ఓకే, √2 ఇంటూ -√2. √2 ఇంటూ -√2 అంటే -2 అవ్వాలి. ఓకేనా. దెన్ x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే, సో ఇంకొంచెం ప్రాబ్లం అయితే ఉంది టెక్నికల్గా, సో ఏంటో అర్థం కావట్లేదు, మేబీ అప్డేట్ చేయాలనుకుంటాను. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -2 అవుతుంది. తెలుసు కదా ఫార్ములా, k ఇంటూ x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటాలు సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు మీకు x² - 2కి 2 ఆన్సర్ అవుతుందన్నమాట. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అది. ఓకే, దీనికి కాదు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట ఇది. x² - 2 అని చెప్పి మనం రాయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, 5x - 3 రిప్రజెంట్ డాష్ పాలినామిల్. ఇది ఒక లీనియర్ పాలినామిల్. సో మీరు ఇక్కడ ఆన్సర్ లీనియర్ అని చెప్పేసి రాస్తారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 4 ఈజ్ వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ దిస్ వన్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. దిస్ వన్ అంటే ఇక్కడ x బదులుగా 4 తీసుకుంటాం, ఎందుకంటే 4 ఈజ్ వన్ ఆఫ్ ద జీరోస్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 4² ప్లస్ k ఇంటూ 4 ఆర్ k ఇంటూ s, x బదులుగా 4 తీసుకుందాం, -8. దీని రిజల్ట్ మొత్తం 0 అనుకుంటాం, ఎందుకంటే క్వశ్చన్లో వాడు వన్ ఆఫ్ ద జీరో అని ఇచ్చాడు కాబట్టి. 4² ఈజ్ 16 ప్లస్ 4k -8 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఇది ఏమవుతుందంటే 4k 16 - 8 అంటే +8 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ 4k ఈక్వల్ టు -8 కదా, అప్పుడు k ఈక్వల్ టు -8/4, k ఈక్వల్ టు -2. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది, సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి మోడల్ సమ్స్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th సమ్ ఏమి ఇచ్చాడంటే ఫార్ములాస్ ఇచ్చాడనమాట. జనరల్గా ఈ క్యూబిక్ పాలినామిల్ దగ్గర మీరు కొంచెం అయితే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు చిన్న టెక్నిక్ చెప్తాను నేను. ఓకే, ఆల్ఫాబెట్ ABCDలో బీతో స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ B, ఆ తర్వాత C, ఆ తర్వాత D అనుకోండి. ఓకే, మరి ఏ ఏమైంది సార్ అంటే డివైడ్ చేస్తుంది అది ఇక్కడ ఇలా. ఓకేనా, మరి స్టార్టింగ్ దానికి మైనస్, ఆ తర్వాత దానికి ప్లస్, మళ్ళీ మూడో దానికి మైనస్, అంటే ఆల్టర్నేట్గా తీసుకుంటాం, మైనస్ ప్లస్ మైనస్. మరి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఆన్సర్ ఇది -b/a. ఓకే, దీనికి మ్యాచ్ చేద్దాం. ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా అంటే ఆర్డర్ ఇది, ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్, థర్డ్ వన్. మరి ఆ మూడింటికి ఇవి ఆన్సర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో తర్వాత ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే c/a కదా, సో c/a అంటే ఇది. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ -d/a అంటే ఇది.
ఓకే. సో ఇవి ఆన్సర్స్ వాటికి. మరి ఈ మూడిటికి సంబంధించి 1B, 2D, 3C అంటే ఇది ఆన్సర్. ఓకే. రైట్. సో ఇవి మొత్తం 1 మార్క్ క్వశ్చన్స్. మరి 2 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. సో ఈ పేపర్ ప్రిపేర్ చేసింది అల్లా సుబ్బారావు గారు. సో వెస్ట్ గోదావరి డిస్టిక్. సో చాలా చక్కగా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ పేపర్ని. వారి యొక్క అనుమతితోనే నేను మీకు ఈ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇఫ్ పీ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ ఎమ్ స్క్వేర్ మైనస్ 3m + 1 ఇవన్నీ ఈజీగానే ఉంటాయి, రైట్. సో అంటే పీ ఆఫ్ 1 అంటే ఇక్కడ m బదులు 1 తీసుకొని మీరు అలాగే ఇంకోసారి -1 సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ కనుక్కుంటారనమాట. సో ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ క్వశ్చనే. సో సమ్ అండ్ ప్రోడక్ట్. సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా కదా, మరియు ఆల్ఫా ప్లస్ బీటా అంటే -3 ఇచ్చాడు, అలాగే ఆల్ఫా బీటా అంటే 2 అనమాట. సో ఫార్ములా తెలుసు కదా, k × x² - x × ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అలాగే డివిజన్స్. ఓకే. సో వీటన్నిటికి సంబంధించి మీకు ఇంకా బాగా క్లారిటీగా కావాలి, ప్రతిదానికి నాకు ఆన్సర్ కావాలనుకుంటే కనుక మీరు నా యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు చెక్ చేయవచ్చు. పాలినామియల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, అలాగే టాప్ 30 బిట్స్ కూడా దాంట్లో ఉన్నాయి. మంచి మంచి బిట్స్ నేను దాంట్లో డిస్కస్ చేస్తున్నాను. అవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్. ఫైండ్స్ ద సమ్ ఆఫ్ ద జీరో. సమ్ ఆఫ్ ద జీరో కనుక్కోవడానికి ఫార్ములా -b/a కదా. సో ఈ -b/a ప్రకారం ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ -8 కాబట్టి ఓకే, -8/2 అంటే 8/2 అనమాట ఇది. మరి 8/2 అంటే ఆన్సర్ ఏంటి? 4 రావాలి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరో. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరో అంటే ఇందాక రాశాను కదా, ఆల్ఫా బీటా గామా అంటే -d/a. -d అంటే ఇక్కడ -3. ఓకే. -3. a అంటే జస్ట్ 3 అనమాట. -3/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి. దెన్ క్వశ్చన్ నెంబర్ 18. ఇది కూడా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఎలా చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే న్యూమరేటర్లో ఆల్ఫా ప్లస్ బీటా, అలాగే డినామినేటర్లో ఆల్ఫా ఇంటూ బీటా వస్తాయన్నమాట. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మీకు తెలుసు కదా, -b/a. మరి ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. మరి ఏని క్యాన్సిల్ చేసుకుంటే మనకి మిగిలేది -b/c. ఇక్కడ b అంటే x యొక్క కోఎఫిషియంట్ కాబట్టి 1 కాబట్టి -1/c అంటే కాన్స్టెంట్ అనమాట. సో ఎందుకంటే వీ కెన్ కంపేర్ దిస్ విత్ ax² + bx + c కాబట్టి c అంటే ఇక్కడ 1 రావాలి. సో -1/1 అంటే -1 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 3 is one of the zeros of the polynomial, find the value of k. సో ఇలాంటి మోడల్ మనం 1 మార్క్ జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసాం కదా. అంటే ఏం లేదు, ఈ 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చిన ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుని సింప్లిఫై చేసుకుంటే మీకు k వాల్యూ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 20. వన్ ఆఫ్ ద జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ బ్రదర్స్, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు జీరోస్ గనక రెసిప్రోకల్, ఒకదానికొకటి రెసిప్రోకల్ అయితే, ఇప్పుడు ax² + bx + cలో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే. ఎప్పుడైతే జీరోస్ రెసిప్రోకల్ అవుతాయో అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. a = c అవుతుంది, అది కండిషన్ ఇక్కడ. ఓకే, a = c అవుతుంది. మరి ఆ విధంగా తీసుకుంటే k వాల్యూ ఏమవుతుందంటే k = 5 అవ్వాలి. k = 5. ఓకేనా. సో ఇది క్వశ్చన్స్కి ఆన్సర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కోర్స్ 4 మార్క్ క్వశ్చన్స్ కూడా చెక్ చేద్దాం అసలు ఏమి ఇచ్చావు ఒకసారి. అండ్ దెన్ చూడండి ఇక్కడ, చెక్ వెదర్ -2 and +3 are the zero of a polynomial. అంటే ఎలా చెక్ చేస్తాం? ఈ -2 and 3ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 0 వస్తే జీరో ఆఫ్ ఏ పాలినామిల్, లేదంటే జీరో ఆఫ్ ఏ పాలినామిల్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ నెంబర్ 22. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది. ఎక్సర్సైజ్ 3.2లో లాస్ట్ క్వశ్చన్లో మీరు చూడవచ్చు దీన్ని. అలాగే వీటిని వాల్యూస్ కనుక్కోమన్నాడు ఇక్కడ. P0, P1, P2, P3ని సబ్స్టిట్యూట్ చేసి, అండ్ ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్స్ ఇది. ఓకే. సో వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్. అంటే ఫ్యాక్టరైజేషన్ చేసి జీరోస్ కనుక్కున్న తర్వాత వచ్చిన ఆన్సర్స్ని మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా రిలేషన్స్ని మనం చెక్ చేస్తాం. ఇది కూడా అదే మోడల్. నెక్స్ట్ ఇక్కడ క్వాడ్రిక్ పాలినామియల్ విత్ ద జీరోస్ 2 and -1/3 ఇచ్చినప్పుడు
ఎలా మనం చేయొచ్చు అనేది, అంటే ఆల్ఫా అండ్ బీటా ఇచ్చాడనమాట. మీరు ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయండి. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ అవుట్ చేసి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 డివిజన్స్. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు 3.4 ఎక్సర్సైజ్లో నుంచి. అలాగే క్వశ్చన్ నెంబర్ 28 కూడా జస్ట్ ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. సో సేమ్ మోడల్. అలాగే ఈ చాప్టర్లో నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకు 5 క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్ 7, ఎగ్జాంపుల్ 11, 8 మార్క్ క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్ 7, ఎగ్జాంపుల్ 11, 3.3లో ఫోర్త్ సమ్, 3.4లో క్వశ్చన్ నెంబర్ 3 and 4. మొత్తం ఈ 5 సమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ 5 సమ్స్ అయితే దీంట్లో కవర్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ 3.3 ఫోర్త్ వన్, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ 7, ఎగ్జాంపుల్ 11, అలాగే 3.3లో క్వశ్చన్ నెంబర్ 3.4లో క్వశ్చన్ నెంబర్ 3 అన్నమాట. ఈ 4 సమ్స్, ఈ 4 చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటు ఇంకో సమ్ కూడా నేను చెప్తాను. అలాగే ఈ చాప్టర్లో నుంచి పబ్లిక్ ఎగ్జామ్లో మనకు పెరాబోలా గ్రాఫ్ని డ్రా చేయమని ఇస్తారు. సో ఏదైనా అడగొచ్చు కాబట్టి, ఏ మోడల్ అయినా, బట్ మోడల్ అయితే ఇదే. క్వశ్చన్స్ ఏదైనా అడగొచ్చు, కొంచెం జాగ్రత్తగా అన్ని ప్రాక్టీస్ చేయండి. సో గ్రాఫ్ కావాలంటే కూడా నేను చెప్పాను కదా, ప్లేలిస్ట్లో మీరు పాలినామియల్ దాంట్లో చెక్ చేయొచ్చు, లేదా గ్రాఫ్ దాంట్లో చెక్ చేయొచ్చు, ఎలా డ్రా చేయొచ్చు అనేది మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ డివిజన్ ఇచ్చాడు ఇక్కడ. దెన్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో ఇట్లా 3 zeros ఇచ్చాడు కదా, దీనికి వాడాల్సిన ఫార్ములా మనం x³ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, అలాగే ఆల్ఫా బీటా గామా అనమాట. ఈ ఫార్ములాస్లో ఫస్ట్ దాంట్లో ఇది, సెకండ్ దాంట్లో ఇది, థర్డ్ దాంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇది, ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫాలో ఇది, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామాలు -14 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది దీనికి, రైట్. అండ్ ఇంకోటి చెప్పాను కదా మీకు, క్వశ్చన్ నెంబర్ 5 అంటే ఇది 3.3లో క్వశ్చన్, 3.4లో క్వశ్చన్ నెంబర్ 4 అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అండ్ లాస్ట్లో ఈ ప్రాబ్లం ఉంటుంది మీకు అదే ఎక్సర్సైజ్లో. సో చెక్ చేసుకోండి. సో 1 మార్క్ మాత్రమే ఇబ్బంది, 2 మార్క్స్ కూడా పెద్దగా కష్టం అనిపించలేదు, కానీ ఈ పేపర్లో 1 మార్క్ క్వశ్చన్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఈ రోజుకి. రేపటి రోజున మళ్ళీ ట్రిగ్నామెట్రీ తోటి మీ ముందుంటాను. సో దిస్ ఇస్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.